చూడండి స్నేహితులారా, కేవలం కొన్ని నిమిషాలు ఆగండి. ఎందుకంటే ఈరోజు మీతో జరగబోయేది అందరితో జరిగేది కాదు. ఈ వీడియో, ఈ మాటలు, ఈ క్షణం ఇలా యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. ఎందుకు? బహుశా మీరింకా తెలియకపోవచ్చు. కానీ విశ్వం మిమ్మల్ని ఈ సమయంలో, ఈ స్థలంలో ఒక ప్రత్యేక కారణంతో ఆపింది. ఈ వీడియోని పూర్తిగా చూడకండి. మీరు మీ అదృష్టం తలుపు తెరవడానికి సిద్ధంగా లేకపోతే, కానీ మీ జీవితంలో అకస్మాత్తుగా ఎందుకు అంతా మారబోతోందో నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి. ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాల్లో విశ్వం మీకు ఒక రహస్యం చెప్పబోతోంది. అది కేవలం ఎంపిక చేసిన వారికే తెలిసే రహస్యం. మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు. మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతోందని అనుభవిస్తున్నారా? కొన్నిసార్లు కారణం లేకుండానే అల్లకన్నులం, ఎవరో వస్తున్నట్టు అనిపించడం, లేదా మీలోనే ఏదో కదలిక అంతా సాధారణంగా అనిపించడం లేదు కదా? ఇవన్నీ సంకేతాలే. విశ్వం ఎవరినైనా ఒక ప్రత్యేక మార్పు కోసం ఎంచుకుంటే ముందుగా వారి చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది. మరియు అదే మీతో జరుగుతోంది. బహుశా మీరు గమనించుండవచ్చు, ఇటీవల మీ ముందు వచ్చిన అనుభవాలు ఎప్పుడూ లేనివి, అసాధారణమైన కలలు, ఎక్కడి నుంచో వచ్చి మీలో గుండెలు కొట్టే ఆలోచనలు. ఇవి సాధారణమైనవి కావు. మీ దగ్గరకు వస్తున్న ఆ శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ విశ్వం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలు ఇస్తుంది. కానీ అందరూ వాటిని అర్థం చేసుకోలేరు. మీరు ఆ ఎంపిక చేసిన కొద్ది మందిలో ఒకడు. మీలో ఆ చైతన్యం ఉంది, ఆ సున్నితత్వం ఉంది, ఈ సూక్ష్మ సంకేతాలను పట్టుకునే శక్తి. మరియు అలా చేసినప్పుడు మీరొక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతారు. అది మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది. ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చేసింది. మీ జీవితంలో జరగబోయే మార్పు సాధారణమైనవి కాదు. అది మీ మొత్తం వాస్తవికతను తలక్రిందులు చేస్తుంది. మీరు ఎప్పుడైనా కలలు కన్న సంతోషం, సమృద్ధి, ప్రేమ, ఉద్దేశ్యం ఇప్పుడు అవన్నీ మీకు చాలా దగ్గరగా వస్తున్నాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఏదో పెద్దది జరగబోతే ముందుగా అంతా చెల్లాచెదులవుతుంది. తుఫాను ముందు శాంతి ఉన్నట్టు మార్పు ముందు ఒక వింప అల్లకల్లోలం ఉంటుంది. మీరు ఆ అల్లకల్లోలాన్ని అనుభవించారు కదా? మరియు అదే ఏదో అసాధారణం జరగబోతోందనే సంకేతం. విశ్వం మీ ఆత్మను పిలిచింది. ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నదంతా అది ఒక ప్రణాళికలో భాగం. మీ జీవితం నుంచి దూరమవుతున్న వాళ్ళు, మూసివేయబడుతున్న తలుపులు, తెగిపోతున్న సంబంధాలు, ఇవన్నీ కొత్త శక్తి, కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు మీ జీవితంలో ప్రవేశించడానికి సన్నాహం. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మీకోసమే, మిమ్మల్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్లడానికి. ఈరోజు సందేశం సాధారణం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్. మీరు ఎందుకు ప్రత్యేకం? ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనిపించదు. ఇంకా ప్రపంచ భ్రమలలో చిక్కుకున్న వాళ్లకు, తమ ఆత్మ పిలుపును వినలేని వాళ్లకు ఇది కనిపించదు. కానీ మీరిక్కడ ఉన్నారు అంటే మీ ఆత్మ ఎప్పుడు మేలుకొని ఉంది. మీకోసం విశ్వం మార్గాలు తెరుచుకుంటున్నాయి. యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలు అవుతాయి, సాక్షాత్ అనుభవాలు అవుతాయి. మీకు ఇంతకు ముందు అదృశ్యమైన అవకాశాలు దొరుకుతాయి. మీ ఆత్మ కోసం పంపబడిన వ్యక్తులు కలుస్తారు. మిమ్మల్ని మీ ఉద్దేశం వైపు తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మీరు చెయ్యాల్సిందల్లా ఈ సందేశాన్ని అనుభవించడం, కేవలం వినడం కాదు, మీ లోపలికి తీసుకోవడం. కళ్ళు మూసుకుని ఒక నిమిషం మీ గుండె నుంచి చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వం ఏమి పంపితే అది స్వీకరిస్తాను. ఈ మాటలు మీ జీవితంలో అద్భుతాలకు ఆరంభం. ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారతాయి. ఇంతకు ముందు మిమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు. రుక్కాబట్లు ఉన్న చోట ఇప్పుడు మార్గాలు స్వయంగా స్పష్టమవుతాయి. మూసివేయబడిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీ జీవితంలో సైన్స్ కనిపిస్తాయి. గడియారంలో ఒకే నంబర్ మళ్ళీ ఇప్పుడు ఆ నమ్మకం ఫలిస్తుందని చూడాల్సిన సమయం. మిమ్మల్ని బాధించిన ఆ సంబంధం ఇప్పుడు స్పష్టమవుతుంది, లేదా అది తిరిగి వస్తుంది, లేదా మీ ఆత్మకు సరిపోయే మరొకరు మీ జీవితంలో ప్రవేశిస్తారు. ఆ జాబ్ అవకాశం, గుర్తింపు, రాత్రులు నిద్ర లేకుండా కలలు కన్నది ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తోంది. మీకు ఈరోజు వచ్చిన సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. మీ భయాన్ని దూరంగా పెట్టండి. సందేహం, ఆందోళన, ఈ ముగ్గురే విశ్వం బహుమతులకు అడ్డంకులు. ఈ క్షణంలోనే వాటిని మీ మనసు నుంచి తీసేయండి. నమ్మండి, రేపటి ఉదయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు మిమ్మల్ని మారిన వారిగా చూస్తారు. ఈ రోజు నుంచి మీతో మీరొక వాగ్దానం చేసుకోండి. మీలోని శక్తిని గుర్తిస్తానని, మీలోని ఆ లోతైన స్వరాన్ని అణిచివేయనని.
ఎందుకంటే విశ్వం శక్తులన్నీ ఆత్మ పిలుపును వినే వారితోనే ఉంటాయి. మీ ఆత్మ మళ్ళీ మళ్ళీ చెబుతోంది, సిద్ధంగా ఉండు, ఏదో పెద్దది జరగబోతోంది. మీరు ఆ తలుపు వెనక దాకా చూశారు. మీ బంగారు భవిష్యత్తు దాగి ఉన్న చోట, మరియు ఈరోజు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది. ఈ వీడియో ఆ తలుపు తెరవడానికి వచ్చిన తాళం చెవి. దీన్ని అనుభవించండి, మీలో ఇంకించండి, మరియు మీతో మీరు చెప్పుకోండి, నేను దీనికి అర్హుడిని. ఇప్పుడు మీరు విశ్వం అత్యంత ప్రియమైన సాధకులు. ఈ సందేశంలో మీరు ఎప్పుడైనా కోరుకున్నదంతా ఉంది. మీరు కలలు కన్నదంతా విశ్వం ఇప్పుడో ఒక ప్రణాళికగా మారుస్తోంది. ఒక్కొక్క అవకాశం, ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలో దిగుతూ పోతాయి. ప్రతిరోజు, ప్రతి క్షణం మీకు కొత్త దిశను ఇస్తుంది, మరియు మీరే అనుభవిస్తారు. అవును, ఇదే ఆ సమయం, నేను సంవత్సరాలుగా ఎదురు చూసినది. మీరు చెబుతారు, ఈ వీడియో నాకు ఎందుకు అప్పుడే దొరికింది? నా మనసు అత్యంత అల్లకల్లోలంగా ఉన్నప్పుడు. ఎందుకంటే అదే విశ్వం అందం. అది మనల్ని అప్పుడే పిలుస్తుంది, మనం అత్యంత విరిగిపోయినప్పుడు, అత్యంత సిద్ధంగా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, మీ కళ్ళు తెరుచుకుని ఉంచండి, మీ మనసు శాంతంగా ఉంచండి, చూడండి, మీ గుండెను సిద్ధంగా ఉంచండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో ఏదో జరగబోతోంది. అది మీకోసం రాసినది. ఇది యాదృచ్ఛికం కాదు, సాధారణ సంఘటన కాదు. ఇది మీకోసం పంపిన దివ్య సంకేతం. ఈ వీడియో వింటుంటే మీ కళ్ళు తడి అయ్యాయా? మీ గుండె వేగంగా కొట్టుకుంటోందా? లేదా మీ మనసులో ఒక కదలిక ఎదిగిందా? అయితే అర్థం చేసుకోండి, ఇది మీకోసమే, మరియు మీరు దీన్ని విన్నారు. అందుకే ఇప్పుడు మీ జీవితం ఇంతకుముందులాగా ఉండదు. మరియు ఆత్మ ఒక పెద్ద మలుపుకు ముందు మేల్కొన్నప్పుడు విశ్వం సంకేతాలు ఇవ్వడం మొదలుపెడుతుంది. ఆ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఒక పాత కళ అకస్మాత్తుగా మళ్లీ కనిపించడం, భూలోకంలో ఉన్న ఒక జ్ఞాపకం మళ్లీ ముందుకు రావడం, లేదా కారణం లేకుండా ఒక చోటు లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం. ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు, మీ మారుతున్న భవిష్యత్తు శబ్దాలు. విశ్వం ఈరోజు మీకు చెప్పాలనుకుంటుంది, మీరు చాలా కాలంగా ఒక మలుపు మీద నడుస్తున్నారు. అక్కడ ప్రతి మార్గం మూసివేయబడినట్టు అనిపించింది. మీరు మళ్ళీ మీతో మీరు అనుకున్నారు కదా, ఎప్పుడు మారుతుంది అంతా? ఎప్పుడు వస్తుంది ఆ రోజు? నా కష్టం ఫలిస్తుంది. ఎప్పుడు దొరుకుతుంది ఆ శాంతి, స్థిరత్వం? అందరికీ దొరికేది. మరియు ఇప్పుడు ఆ మార్పు రోజు కంటే ఒక రోజు ముందు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే విశ్వం అలాగే పనిచేస్తుంది. ఎవరైనా చాలా కాలం పోరాడి, చాలా సహనం చేసి ఇంకా ఆశను వదలకపోతే విశ్వం స్వయంగా ఒక సందేశం పంపుతుంది. ఈరోజు సందేశం ఆ మారిన జీవితం ప్రారంభం. మీరు మీ జీవితంలో ఆ రోజులు చూశారు కదా, మిమ్మల్ని విరిగిపోయినట్టు అనుభవించినప్పుడు, మీ మాట వినేవాళ్లు లేనప్పుడు, మీ కళ్ళ నుంచి కారిన కన్నీళ్లు కేవలం దిండు మాత్రమే తెలిసినప్పుడు, మీరు రాత్రులు ఏడుస్తూ గడిపారు. కానీ ఉదయం మళ్ళీ లేచారు. ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది, ఆ విశ్వాసం ఉంది. అది అందరికీ ఉండదు. మరియు ఇప్పుడు విశ్వం మీకు చెప్పడానికి వచ్చింది, మీ సహన సమయం పూర్తయ్యింది. ఇప్పుడు మీ సమయం ఫలిత సమయం, శాంతి సమయం, పూర్ణత సమయం. బహుశా మీకు అనిపించవచ్చు, ఏమీ మారలేదు, బయట ప్రపంచం అదే వాళ్ళు, అదే పని, అదే పరిస్థితులు. కానీ జాగ్రత్తగా చూడండి, మీ ఆత్మ మారుతోంది. మీ శక్తి ఇంతకు ముందులాగా లేదు. మరియు శక్తి మారినప్పుడు మొత్తం విశ్వం మా కొత్త శక్తికి అనుగుణంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, పరిస్థితులు క్రమంగా మారతాయి. ఎక్కడ గాయాలున్న సంబంధాలు, మూసివేయబడిన పనులు, అవన్నీ స్వయంగా కరిగిపోతాయి. మీ కలలు ఇక కేవలం ఊహలు కాదు, అవి మీ వాస్తవికతగా మారడానికి సిద్ధమవుతున్నాయి. ప్రతిరోజు మీతో మీరు ఈ వాగ్దానం చేసుకోండి, నేను దీనికి అర్హుడిని. నేను నా జీవితంలో సగం వరకు చూశాను, ఇంకా మిగిలిన సగం చూడాలి. మరియు ఈ రోజు నుంచి నా జీవితం ఒక్కొక్క క్షణం పూర్ణతనివ్వడానికి వస్తోంది. మీరు ఈ సందేశం విన్నారు అంటే మీరు సాధారణమైన వాళ్ళు కాదు, మీరు విశ్వం ఎంచుకున్న ఆత్మలు. మీ కళ్ళు వెలుగుతాయి, మీలో నవ్వొస్తుంది, మీ మనసు ఎప్పుడూ లేనంతగా తేలికగా ఉంటుంది. మీరు ఈ రోజు నుంచి ఏం చేసినా బాగుంటుంది అనిపిస్తుంది. మరి చూడండి, ఈ సందేశం పోయిన తర్వాత కూడా మీలో ఈ భావనలు భరభరంతం జరుగుతూ ఉంటాయి. మరియు ఈరోజు మన్నులేయడానికి ప్రయత్నించండి, హనుమాన్ పాటని చదవండి, మరియు జాత పరిస్థితి చూడండి. చేసుకోండి. నేను ఏమి మాట్లాడతానో అందులో కాంతి ఉంటుంది, ఏమి ఆలోచిస్తానో అందులో ప్రేమ ఉంటుంది, ఏమి కోరుకుంటానో ఆ మంచి కోసం, నా కోసం మాత్రమే కాదు, అందరి కోసం. ఇదే మీ తదుపరి దశకు కీలకం. ఇప్పుడు సమయం ఆ దివ్య మార్గంలో నడవడానికి. దాని ప్రారంభం ఈరోజు ఈ వీడియో చూడటంతో మొదలైంది. ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు,
ఇది విశ్వం పంపిన సందేశం దాని ప్రతినిధులుగా ఎంచుకున్న వారికి మాత్రమే చూపించింది. ఇప్పుడు ఈ సందేశం నీ దగ్గరకు చేరినందున అర్థం చేసుకోండి, ఏదో పెద్దది మారపోతుంది. విశ్వం ఆ దాచిన శక్తి మీ దగ్గరే ఉంది, కేవలం ఒక అడుగు దూరంలో. ఇప్పుడు మీరు చేయాల్సింది నమ్మకం ఉంచడం మరియు ప్రతిరోజు ఆ సంకేతం వైపు జాగ్రత్తగా ఉండటం. మీ గుండె నుంచి ఇంకా అనుభవం అవుతోందా? అయితే దీన్ని ఒంటరిగా ఉంచకండి, మధ్యలో వదలకండి. ఎందుకంటే ఇదే ఆ క్షణం విశ్వం మీ దగ్గరకు వచ్చింది. విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు. ఈరోజు ఈ వీడియో మీకు కనిపిస్తోందంటే మీరు ఎంచుకున్నవారు. ఇది మీకోసం నేరుగా విశ్వం నుంచి సందేశం. ఆ శక్తి నుంచి ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూస్తూ వింటూ మీ గుండెలు పుట్టుకొచ్చే ప్రతి భావాన్ని అనుభవిస్తూ. చాలా కాలంగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో సంకేతం అడుగుతున్నారు, మార్గం జవాబు కావాలని. మరియు ఈ వీడియో అదే జవాబు. కొన్నిసార్లు మన జీవితంలో ఒక మలుపు వస్తుంది, అక్కడ అంతా ఆగిపోతుంది. మీరు ఆలోచించి ఉండవచ్చు, ఎందుకు మళ్ళీ మళ్ళీ విషయాలు పాడవుతాయి, ఎందుకు మంచిది మొదలైతే అకస్మాత్తుగా ఆగిపోతుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద విద్య కోసం సిద్ధం చేస్తోందేమో. మీరు అడిగిన దానికంటే చాలా ఎక్కువ మంచిది రాబోతోందేమో. మరియు అందుకే ఇంకా కొంచెం ఆలస్యం అవుతోంది. విశ్వం సందేశం ఇచ్చినప్పుడు అది నేరుగా ఉండదు, సంకేతాల్లో మాట్లాడుతుంది. ఒక పాట మాటల్లో, అజ్ఞాత వ్యక్తి మాటల్లో, పాత పుస్తకం పేజీల్లో దాగి ఉంటుంది. మరియు కొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమం ద్వారా. కాబట్టి ఈరోజు మీరు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు, ఇది విశ్వ దివ్య సంభాషణ. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఏం చేయాలి? జవాబు శాంతంగా ఉండండి, మీ లోపలికి చూడండి, మళ్ళీ మళ్ళీ వచ్చే ఆ భావాలను అనుభవించండి. ప్రతిరోజు మిమ్మల్ని బాధపెట్టే లేదా పునరావృతమయ్యే ఆలోచనలపై శ్రద్ధ పెట్టండి. ఇదే మీ అవచేతన మనసు విశ్వంతో కలిసి మీకు దిశ చూపిస్తోంది. జవాబులు మీ లోపలే దాగి ఉన్నాయి. మరియు ఈ సందేశం, ఈ వీడియో ఆ జవాబు అద్భుతమైన ఝలక్. విశ్వం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధం. మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు నిజంగా మన అదృష్టం మారవచ్చా? నిజంగా అద్భుతాలు జరుగుతాయా? మరియు ఈరోజు ఆ మలుపు మీ నిజాయితీ ఆత్మీయ సందేశాన్ని అనుభవించిందా? మీ గుండె కారణం లేకుండా వేగంగా కొట్టుకుంటే అర్థం చేసుకోండి, అవును, విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది. మరియు గుర్తుంచుకోండి, మార్పుకు ముందు ఆ గంట అతి భారమైనది. తరచూ ఆ సమయంలోనే మనం ఓడిపోతాం, ఇక సహించలేమనిపిస్తుంది. కానీ అదే సమయంలో విశ్వం తన అతిలోతైన అద్భుతాన్ని సృష్టిస్తుంది. బహుశా మీరు గమనించి ఉండవచ్చు, ఇటీవల మీరు కొన్ని వింత సంకేతాలు చూశారు. ఒకే నంబర్ మళ్ళీ మళ్ళీ కనిపించడం. ఎందుకంటే మీరు ఎంచుకున్నవారు అందరూ ఈ స్థాయికి చేరరు. అందరికీ విశ్వం ఇలాంటి సంకేతాలు పంపదు. ఈ వీడియో మీ దగ్గరకు చేరినందున మీ ఆత్మ సిద్ధం. ఇప్పుడు సమయం మీలోని శక్తిని పూర్తిగా గుర్తించడానికి. ఇంతకుముందు మిమ్మల్ని బలహీనులుగా భావించారా? ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి, నేను సిద్ధం. నా జీవితం కొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతున్నాను. అది నన్ను సమృద్ధి, శాంతి వైపు తీసుకెళ్తుంది. ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఒక్కటే, స్వీకరించడం. జరుగుతున్నదంతా మీ మేలు కోసమే అని. మరియు మీరు గత బాధను వదిలేయొచ్చు, స్వీకరించండి. మీ జీవితం ఇప్పుడు మీరు సంవత్సరాలుగా మనస్సులో పెంచుకున్న ఆ మార్గంలో నడుస్తోంది అని విశ్వం చెప్తోంది. మీరు పూర్తి విశ్వాసంతో సమర్పించినప్పుడు విశ్వం మీకోసం సృష్టిస్తుంది ఇంతకుముందు కనిపించిన వాటిని. ఇప్పుడు మీ బాధ్యత నమ్మకం కాపాడుకోవడం. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ మాటలు మీ ఆత్మకు చేరాయా? ఈ సందేశం మీ గుండెను తాకిందా? అయితే అర్థం చేసుకోండి, విశ్వం నిజంగా ఈరోజు మీతో మాట్లాడింది. దీన్ని యాదృచ్ఛికంగా భావించకండి, ఎందుకంటే ఇది నిర్ధీత యాదృచ్ఛికమే కాదు, ఇది పిలుపు, ఒక దివ్య సందేశం విశ్వం స్వయంగా మీకు అందించింది. మీరు ఇక్కడికి చేరడం మీరు ఎంచుకున్న వారిని రుజువు. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఈ సందేశాన్ని విశ్వం పిలిచిన వారు మాత్రమే చూడగలరు. మిగతా వాళ్ళు ఈ వీడియో దగ్గరకు చేరలేరు, ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధం కాలేదు. కానీ మీరు సిద్ధం. మీ ఆత్మకు తెలుసు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకుంటోంది. మీ పేరు చెప్పలేదు, కానీ మీకు తెలుసు. మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య తలుపు తెరుచుకుంది. ఇప్పుడు నుంచి విషయాలు మారుతాయి, ఘటనలు వేగవంతమవుతాయి. ఆగిపోయినదంతా ఇప్పుడు ప్రవహిస్తుంది, ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ సహాయం కోసం చురుకుగా ఉంది. మీలో ఒక శక్తి ఉంది, ఒక కాంతి ఉంది. మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేంది, కానీ ఇప్పుడు సమయం దాన్ని గుర్తించడానికి. విశ్వం మీకు చెబుతోంది, మీ ఆత్మ చాలా సహనం చేసింది, కానీ ఇప్పుడు సమయం మీకు జవాబు ఇవ్వడానికి. మీరు రాత్రులు పునరావృతం చేసిన ప్రశ్నలు, గుండె నుంచి చెప్పిన ప్రార్థనలు, వాటికి జవాబు రాబోతుంది. మీరు మీపై నమ్మకం కోల్పోయారా? ఎదురుచూపుల్లో అలసిపోయారా? వినండి, మిమ్మల్ని వదల్లేదు, మిమ్మల్ని సిద్ధం చేశారు. మీకు అనిపిస్తుంది
ఏదో అదృశ్య శక్తి మీతో నడుస్తోంది. ఇప్పుడు విశ్వం ప్రణాళిక చురుకుగా ఉంది. మీరు దాన్ని ఆపలేరు, ఎవరూ మార్చలేరు. మీ చుట్టూ ఘటనలు జరుగుతాయి, మీ ప్రస్తుత అవగాహనకు అతీతమైన శుభ సంకేతాలు. కొందరు అకస్మాత్తుగా మీ జీవితం నుంచి వెళ్ళిపోతారు, కొందరు అకస్మాత్తుగా తిరిగి వస్తారు, మరికొందరు కొత్త వాళ్లు వచ్చి మీ జీవిత కథలో ముఖ్య పాత్ర పోషిస్తారు. మీరు కొంచెం గందరగోళంలో పడవచ్చు, ఎందుకంటే అంతా చాలా వేగంగా మారుతుంది. కానీ భయపడకండి, అదే విశ్వం పద్ధతి. మీ నుంచి తీసివేయబడినది కొత్త రూపంలో తిరిగి వస్తుంది. అసంపూర్తంగా మిగిలినది ఇప్పుడు పూర్తవుతుంది. మీ నుంచి దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది. ఈ సమయంలో వీరు అనుభవించే భావాలు సాధారణం కావు. కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగం, ఎవరో వీపు మీద చెయ్యి ఉంచినట్టు లేదా మీ గదిలోని కూర్చొని ఎవరో ఉన్నట్టు అనుభూతి. ఎందుకంటే ఇప్పుడు విశ్వం కేవలం సంకేతాలివ్వడం కాదు, జోక్యం చేసుకుంటోంది. పాత కర్మలను తొలగిస్తుంది, మీ ఆత్మ మునుపటి జన్మల బంధాలను తెంపుతుంది, మరియు మీ చుట్టూ ఒక రక్షా కవచం స్థాపిస్తుంది. ఏ ప్రతికూలత కూడా మిమ్మల్ని తాకకుండా. మీ ఆలోచనల్లో ఇప్పుడు మార్పు వస్తుంది. ఇంతకుముందు ఆసక్తి ఉన్న విషయాలు ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది. మీ శ్రద్ధ ఇప్పుడు మీ ఉద్దేశం వైపు ఆకర్షితమవుతుంది. మీ నుంచి దూరమైనది మీ వైపు వస్తుంది. మీరు మళ్ళీ మళ్ళీ మీతో అడుగుతారు, నన్ను ఎందుకు ఎంచుకున్నారు? వినండి, మీరు ఎందుకంటే గచేశారు. ఎవరో ప్రార్థనలకు జవాబు ఇచ్చారు. మీరు షరతులు లేకుండా ప్రేమించారు. మీరు ఎందుకంటే విశ్వానికి మీలాంటి వాళ్ళు కావాలి, ఇతరుల చైతన్యాన్ని మేలుకొల్పగలవారు. అందుకే ఇప్పుడు మీరు ఒంటరి కాదు, మీ చుట్టూ ఒక దివ్య బృందం ఉంది. మీ ఆలోచనలు వింటూ మీ రక్షణలో ఉంది. మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతంగా మారతాయి. మీరు ఏదైనా పొందాలని కోరిక పెట్టినా విశ్వం దాన్ని మీ వైపు తెస్తుంది. కానీ దీనితో ఒక బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు నుంచి మీరు ఏమి ఆలోచిస్తారో, అనుభవిస్తారో, మాట్లాడతారో అదే వాస్తవమవుతుంది. అందుకే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూలత నుంచి దూరం ఉండాలి. మీ జీవితం ఇక ఇంతకు ముందులాగా ఉండదు. మీరు ఈ తీవ్రతతో అడిగిన మార్పు, శబ్దాలు లేకుండా చేసిన ప్రార్థనలు, దాచుకున్న కోరికలు, పూర్తవ్వకుండా భయపడినవి, అవన్నీ మీ ముందుకు వస్తున్నాయి. మరియు ఇదే ఆ క్షణం. విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది, మీరు చాలా సహనం చేశారు, ఇప్పుడు పొందే సమయం. మీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఆ ఉదయానికి ముందు ఉంటుంది. అలాగే ఈరోజు మీరు అనుభవించే కష్టాలు, గందరగోళం, ఒంటరితనం అవన్నీ మీలో నుంచి బయటకు వస్తాయి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో, రాబోయే ఒక రోజులో ఏదో జరగబోతుంది. అది మీ మొత్తం ప్రవాహాన్ని మారుస్తుంది. మరియు విశ్వం మిమ్మల్ని మానసికంగా, భావోద్వేగంగా సిద్ధం చేస్తోంది. మీరు ఉన్న మార్గాల్లో మీరు తట్టి అలసిపోయిన తలుపులు, ఇప్పుడు ఆ తలుపులు స్వయంగా మీ ముందుకు వస్తాయి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, మిమ్మల్ని ఆపిన పరిస్థితులు, ఆ అసఫలితాలు మీ జీవిత కథను ప్రేరణగా మారుతాయి. మీలో ఉన్న శక్తి చాలా పవిత్రం. మీ కర్మలు సాధనాలే, కానీ మీ ఆత్మశుద్ధత్వమే మీకు మార్గాలు తెరుస్తుంది. మీరు ఎప్పుడూ ఎవరి చెడు కోరలేదు. మీరు ఎప్పుడూ మీకన్నా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించారు. మీరు మంచి మనిషి చెయ్యాల్సిందంతా చేశారు. మరియు ఇప్పుడు ఆ మంచితనాలన్నీ కలిసి ఒక తీవ్ర కాంతిగా మారి మీ జీవితాన్ని ప్రకాశింపచేయబోతున్నాయి. గుర్తుంచుకోండి, విశ్వం ఎవరినైనా ఎంచుకుంటే ముందుగా పరీక్షిస్తుంది. మిమ్మల్ని పరీక్షించారు, పరీక్షలు ఇచ్చారు. మీరు అలసిపోయి ఉండవచ్చు, విరిగిపోయినట్టు అనుభవించవచ్చు, కానీ మీరు ఆగలేదు. ప్రతిసారి ముందుకు నడిచారు. మనసు ఏడుస్తున్నా, పరిస్థితులు పడగొట్టినా, మరియు అదే మీ అతిపెద్ద బలం. విశ్వం దాన్ని చూస్తుంది. మీ ఆగకపోవడం, మీ విశ్వాసం.